కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎంపీ అరవింద్ పర్యటించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే వృధా అవుతోందన్నారు ఎంపీ అరవింద్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మన పార్లమెంట్ లో బీజేపీకి ఓట్లు వచ్చినాయి. ఇక ఇప్పుడు వచ్చేది మోడీ ఎలక్షన్. అక్కడ 400 సీట్లు ప్రెడిక్షన్ ఉన్నది. 400 సీట్లతోటి మళ్ళా మోదీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారు. ప్రతి ఛానల్ చూపించే కథ గిదే. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఛానల్ ఉంటే వాళ్ళు కూడా 370 అంటారు. అంతే తప్ప మళ్ళా భారీ నుంచి అతి భారీ మెజారిటీ తోటి మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల దగ్గరకు వచ్చిన ఇవాళ మా కార్యకర్తల దగ్గరకు వచ్చిన ఇక్కడ ఒకటే చెప్పమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా వేస్ట్ అవుతుంది. ఇది పసుపు పంట అడ్డ బాల్కొండ. పసుపు పంటకి పొద్దున్న లేస్తే కేంద్ర ప్రభుత్వంతో పని, ఆడ మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో కని విని ఎరగని రీతిలో మనకు అందుబాటులో ఉన్నాయి. మళ్ళా అటువంటి నాయకుడు మన గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు ఇచ్చిపోయాడు. పసుపు బోర్డు ఇచ్చిపోయిన ఆయన ఇక్కడ ఆఫీసు పెట్టాలని ఆయన తెలియకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలు అనుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. ఆఫీసులు జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేమందరం కొంచెం పొద్దున్న లేస్తే పని చేస్తాం కదా, మేము హాలిడేస్ మీద తిరగం కదా, వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ విస్తీర్ణత తెలంగాణలో తగ్గింది, భారతదేశంలో పెరిగింది. గత 4 సంవత్సరాల నుంచి భారతదేశంలో 60,000 హెక్టార్లు అంటే 1,50,000 ఎకరాల పసుపు విస్తీర్ణత పెరిగింది. ఆ పెరుగుతున్న విస్తీర్ణతతో పాటు ఇలా రేట్లు పెరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పాలసీల వల్ల ఎక్స్పోర్ట్స్, పసుపే కాదు అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఆ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ తోటి రేట్లు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో 20,000 రేటు కూడా పసుపు రైతులు, నిజామాబాద్ ఇందూరు రైతులు సాధిస్తారు. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఇందూరు గడ్డ మీద వచ్చి ఆయన పసుపు బోర్డు మనకిచ్చి మన చిరకాల వాంఛ, గత 35 సంవత్సరాల నుంచి ఏ బోర్డు లేదండి. స్పైసెస్ 52 స్పైసెస్ లో ఉన్న స్పైసెస్ బోర్డును తీసి టర్మరిక్ బోర్డు ఇలా ఇచ్చిండ్రు. అది కూడా ఆయన స్వంతంగా వచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు ఆయనకి మన కనీస ధర్మం, మన ధర్మాన్ని కూడా కాపాడేట ఆయన ఎంత బలంగా చేసిండో మన ధర్మాన్ని. ఇలా శ్రీరామచంద్రుడే నేను ఇండియాకు పోతాను అయోధ్యలో వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అటువంటి నాయకుడిని మనం బలపరచడం అది మన ధర్మం. కాంగ్రెస్ పార్టీ నన్ను ఏదో అన్నదని నేను అలా అన్నా. మీరు కంపేర్ చేసే కార్యకంటే మీకు తెలుసు అన్నట్టు బీఆర్ఎస్ లేదని.